హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివ్ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఒక మంచి స్టోరీ తోటి నేను ముందుకు వచ్చాను. ఒకనొకప్పుడు ఒక ఊరు ఉండేదన్నమాట. ఆ ఊర్లో రాక్షసులు బాగా దాడి చేసి చంపేస్తూ ఉండేవాళ్ళు అనమాట అక్కడ ఉన్న వాళ్ళని. సో ఒక అబ్బాయి ఉండేవాడు. సో వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈ రాక్షసుల దాడిలో చనిపోయారు. సో చనిపోయే టైంకి ఆ అబ్బాయికి 13 years అనమాట. సో అప్పుడే అతను డిసైడ్ అయ్యాడు. వాళ్ళ నానమ్మ తాతయ్యతో ఉండేవాడు. అతను ఆ రోజే డిసైడ్ అయ్యాడు, ఈ రాక్షసులను ఎలా అయినా మా ఊరి మీద దాడి చేయకుండా చూడాలి. ఏ రాక్షసుడు వచ్చినా వాళ్ళని చంపేయాలి. ఓకే, సో మా ఊరు ప్రజలనంతా నేను కాపాడుకోవాలి, ఒక సైన్యం తయారు చేసుకోవాలి మేము. ఇలా చాలా బాగా ఆలోచించినట్టే సో కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు. దాదాపుగా ఒక 3 years పొద్దున్న లేవడం, కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేయడానికి పోవడం, పొద్దున్న లేవడం, కత్తి యుద్ధం ప్రాక్టీస్ చేయడానికి పోవడం, రాగానే మళ్ళీ ఆ కత్తిని సానబట్టడం, ఇలా చేస్తూ ఉండేవాడు. సో దాదాపుగా 3 years చేశాడు. డైలీ ఎక్సర్సైజు, కత్తి యుద్ధం చేయడం, ఇలా తను బలంగా ఉండడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు అనమాట. సో 16 yearsకి వచ్చేవరకు ఒకరోజు ఏమైందంటే కత్తిని సానబడుతున్నాడు. ఓ నైట్ ఒక వింత ఆకారం తన ఇంటి బయట నుంచి అతని పేరు పెట్టి పిలుస్తుంది అన్నమాట. సో ఏంటిది నన్ను ఇలా పిలుస్తుంది అని చెప్పేసి తను కత్తి తీసుకొని బయటకు వచ్చాడు. ఒకవేళ అది ఏమన్నా రాక్షసు లాంటిది అయితే చంపేద్దాము అన్నంత ఇదితో. సో అక్కడికి వచ్చేవరకు ఒక తెల్ల డ్రెస్లో జస్ట్ ఒక దేవదూతలా కనపడుతుంది. సో నువ్వు చాలా గొప్పగా కత్తి యుద్ధానికి సంబంధించిన స్కిల్స్ బాగా నేర్చుకుంటున్నావు. ఓకే, సో నీకు ఏదన్నా సపోర్ట్ ఇవ్వమని చెప్పేసి, నీకు ఇంకేదైనా నాలెడ్జ్ ఇవ్వమని చెప్పేసి నన్ను దేవుడు పంపించాడు. సో నీకేమన్నా సాయం చేయగలనా నేను అని చెప్పి అడిగారు. ఓకే, సో నువ్వు ఎలాంటి సాయం చేయగలుగుతావు నాకు అంటే, ఏమీ లేదు, నేను నీకు డైరెక్ట్గా వచ్చి ఏమి హెల్ప్ చేయలేను, కాకపోతే నువ్వు ఏది అడిగితే అది నీకు ఆ ఇమేజెస్ చూపించగలుగుతా, ఆ వీడియో చూపించగలుగుతా అని చెప్పి ఆ దేవదూత అంటుందన్నమాట. ఓకే, సో దేవదూత అంటే అమ్మాయిలాగా లేదు, అబ్బాయిలాగా లేదు. ఓకే, అదొక ఇంత ఆకారం అంతే. ఆ ఆకారం అనేది ఇలా ఒక మనిషి షేప్ లాగా కూడా లేదు, అర్థం కావట్లేదు అది. ఓకే, సరే ఓకే, నాకు ప్రపంచంలో ఉన్న ఒక మంచి కత్తిని చూపించు అని చెప్పి అన్నారంట. ఆ కత్తి ఎలా ఉండాలంటే బంగారంలో మెరిసిపోతూ ఉండాలి, దానికి కొన్ని డైమండ్స్ కూడా ఉండాలి, జస్ట్ తగిలితే తల లేచిపోవాలి, అంత షార్ప్ నైఫ్ చూపించు అని చెప్పి అన్నారంట. ఓకే, సో అనగానే ఇమీడియట్గా ఒక స్క్రీన్ లాగా అట్లా సైడ్కి ఒక స్క్రీన్ లాగా వచ్చేసి దాని మీద మంచి కత్తి కనబడింది అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేసిన కత్తి కనబడిందంట. ఓ సూపర్, చాలా బాగుంది అని చెప్పేసి నెక్స్ట్ మంచి యుద్ధం చేసే వీరులు ఎవరన్నా ఉంటే చూపించు, వాళ్ళ స్కిల్స్ ఎలా ఉన్నాయి నేను అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాను అన్నాడంట. సో స్క్రీన్ మీద మంచి యుద్ధాలు చేసే వాళ్ళని చూపించేసిందంట. ఏ సిచ్యువేషన్లో ఎలా డిఫెండ్ చేస్తున్నారు, ఎలా ఫైట్ చేస్తున్నారు, ఇవన్నీ క్లియర్గా కనబడ్డాయంట. ఆ తర్వాత సో ఒక అందమైన అమ్మాయిలు, ప్రపంచంలోనే మంచి అందంగా ఉండే అమ్మాయిని, ఈ భూమి మీద అందంగా ఉండే అమ్మాయిని చూపించు అంటే ఒక 2-3 అమ్మాయిని చూపించారంట. ఆ అమ్మాయి చాలా అందంగా, అసలు ఇప్పటిదాకా చూడనంత అందం అన్నమాట. ఇవన్నీ చూశారంట. చూసిన తర్వాత ఓకే థ్యాంక్ యూ, ఇంకా నాకు చాలు, నేను పని చేసుకుంటాను, ఆ దేవదూతను వెళ్ళిపోమని చెప్పేసి మళ్ళీ వచ్చేసి తన కత్తిని ఊరుకుంటున్నాడంట. ఆ వచ్చిన అవతారం ఏదైతే ఉందో తను అందంట, ఓకే ఇప్పుడు నువ్వు పని చేసుకుంటున్నావు, నీకు ఎప్పుడైనా నన్ను చూడాలనుకుంటే అడవిలో పలానా చెట్టు దగ్గర నేను ఉంటాను, వచ్చి నన్ను పిలువు, నేను వస్తాను, నీకు కావాల్సింది చూపించేస్తాను అని చెప్పేసి తను వెళ్ళిపోయింది. ఇతను కూడా తన పనిలో నిమగ్నమయ్యాడు. సో ఈ రోజుకి అంటే ఇతనికి 16 yearsకి వచ్చేవరకు బాడీ చాలా ఫిట్గా ఉన్నాడు. ఓకే, ఎట్ ద సేమ్ టైం కత్తి యుద్ధంలో బాగా ఇదయ్యాడు. ఏదన్నా దాడి జరిగితే అటాక్ చేసే పొజిషన్లో ఉన్నాడు. ఇతన్ని చూసి ఊరంతా చాలా మురిసిపోయింది. మంచి సైనికుడు తయారయ్యాడు. సో చాలా మందికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. దాదాపుగా 8-9 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇతను. ఈజ్ ద బెస్ట్ పర్సన్, మన ఊరికి ఇంకా దేవుడు వచ్చాడు, ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంకెక్కడ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంలో జనాలందరూ కూడా అనుకునేవాళ్ళు. అంత గొప్పగా తయారయ్యాడు. తర్వాత ఏమవుతుందంటే ఇతను డైలీ 7 గంటలు, 8 గంటలు, 10 గంటలు ప్రాక్టీస్ చేసేవాడు కదా. బాగా అలసిపోయినప్పుడు నెమ్మదిగా కొన్ని రోజుల తర్వాత నెమ్మదిగా అడవిలోకి వెళ్ళిపోయి అవతారాన్ని పిలిచేవాడు అనమాట. ప్రపంచంలో మంచి నదులను చూపించు అని చెప్పంటే ఒకసారి ఆ నదులు చూసి వచ్చేవాడు. ఇంకొకసారి వెళ్ళిపోయి అడవి మంచి ఫారెస్ట్ చూపించు, మంచి లొకేషన్ చూపించమంటే అవి చూపిస్తూ ఉండేటి, మంచి పర్వతాలు చూపించమంటే అవి చూపిస్తూ ఉండేవి, గొప్ప సముద్రాలు చూపించమంటే అవి చూపిస్తూ ఉండేది. ఇలా నెమ్మదిగా ఆ వీడియో చూడడం, నేను అలసిపోయినప్పుడల్లా వీడియో చూడడం. ఓకే,
ఇలా అలవాటైంది. సో కొన్ని రోజులకి ఏమైపోయిందంటే 10 గంటలు 12 గంటలు ప్రాక్టీస్ చేసేవాడల్లా ఇక గంట ముందే రావడం స్టార్ట్ అయ్యాడు. ఎందుకంటే అవి చూడడానికి వెళ్ళడానికి, అవతారం ఏదైతే ఉందో అవి చూపించే బొమ్మలు వీడియోలు చూడడానికి వెళ్ళి కొన్ని యుద్ధాలకు సంబంధించిన వీడియోలు చూడడం, అందమైన అమ్మాయిల వీడియోలు చూడడం, ఇలా స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో నెమ్మదిగా ఏమైందంటే ఇతనికి 20 ఇయర్స్కి వచ్చేవరకు ఇలా కాదని చెప్పేసి ఆ అవతారాన్ని ఇంట్లోకే పిలిచేసింది. సో ఇప్పుడు గంట 2 గంటల ముందే రావడం స్టార్ట్ అయింది కదా, నెమ్మదిగా 4 అవర్సే వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఒక 2 ఇయర్స్ ఆగిన తర్వాత అసలు పూర్తిగా ప్రాక్టీస్కి పోవడం మానేశాడు. ఓకే, ఓన్లీ వీడియోలు చూడడం. సో అవతారానికి నాకు పలానా చూపించంటే చూపిస్తుంది, పలానా అమ్మాయిని చూపించమంటే చూపిస్తుంది, యుద్ధం చేసే వాళ్ళని చూపించమంటే చూపిస్తుంది, ఆ యుద్ధం ఎలా చేస్తున్నారు ఏంటో యుద్ధాలు జరిగిన వీడియోస్ అన్నీ చూపిస్తుంది. కానీ ఇతను లేవట్లేదు, ప్రాక్టీస్కి వెళ్ళట్లేదు. నెమ్మదిగా 26 ఇయర్స్కి వచ్చాడు. 26 ఇయర్స్కి వచ్చేవరకు ఏమవుతుందంటే ఇతను బాగా లావ్ అయిపోయాడు. ఆ కత్తి కూడా అసలు ప్రాక్టీస్ చేయట్లేదు. దాదాపుగా కత్తి ప్రాక్టీస్ చేయడం 4-5 ఇయర్స్ ఆపేశాడు. సో బయటికి ఎక్సర్సైజ్కి వెళ్ళట్లేదు, ఓకే, వాకింగ్కి వెళ్ళట్లేదు, జాగింగ్కి వెళ్ళట్లేదు, రన్నింగ్కి వెళ్ళట్లేదు. సో నెమ్మదిగా ఏమైపోయిందంటే మనిషి అసలు ఆ కత్తిని కూడా మోయలేకపోతున్నాడు, కత్తి లేపలేకపోతున్నాడు. చాలా ఇదైపోయింది. సో సడన్గా కత్తి యుద్ధాలు పెడతారు కదా, అసలు వాళ్ళ ఊర్లో మిగిలిన పిల్లలతోటి యుద్ధం చేపిస్తారు కదా, సో ఆ ప్రాక్టీస్లో అయితే బాగా ఓడిపోయాడు. ఇంటికి వచ్చేసి ఏడ్ చేశాడు, ఎందుకు ఇలా అయిపోతున్నాను, నా పరిస్థితి ఏంటి అని చెప్పి. యాక్చువల్గా జరిగింది ఏంటి, దాదాపుగా తను 16 ఇయర్స్ ఉన్నంత వరకు కూడా చాలా బాగున్నాడు. ఎప్పుడైతే ఏంజిల్ అని చెప్పి ఒక అవతారం వచ్చింది కదా, అది వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో నుంచే కూర్చొని నేర్చుకుందాం అనుకున్నాడు. బట్ అవి చూస్తున్నాడు, కానీ అది చూసింది ప్రాక్టీస్ చేయాలి. నెమ్మదిగా ప్రాక్టీస్ 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ స్కిప్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాతకు వచ్చేవరకు పూర్తిగా పోవడం మానేశాడు. దీంతో ఏమైపోయింది, మనిషి అసలు యుద్ధానికి పనికి రాకుండా అయిపోయాడు. ఈవెన్ కనీసం కొద్దిగా వాకింగ్ చేయాలన్నా కూడా చేయలేకపోతున్నాడు. ఇంత అయిపోయింది. ఇంట్లోకి వచ్చి ఏడ్ చేస్తున్నాడు, ఎందుకు నేను ఇలా అయిపోయానని. ఆ రోజు ఏదైతే అవతారం ఏంజిల్ అని పేరు చెప్పుకుని వచ్చిన అవతారం ఉంది కదా, వీడిని చూసి అది నవ్వడం స్టార్ట్ అయింది. ఆ ఏడుస్తున్న వ్యక్తి, ఎందుకు నన్ను చూసి నవ్వుతున్నావు, ఇన్ని రోజులు ఎప్పుడు ఇలా చేయలే, నేను జస్ట్ చెప్పితే వినేదాన్ని, నేను ఏదడిగితే చేసేదాన్ని, ఇవాళ రివర్స్లో నువ్వు నవ్వుతున్నావేంటి అన్నంట. అప్పుడు అవతారం చెప్పిందంట, నేను ఒక ఆత్మని, నేను రాక్షసుల జాతికి సంబంధించిన దాన్ని. యాక్చువల్గా మీ ఊరి మీద మేము ప్రశాంతంగా దాడి చేసేవాళ్ళం. ఇలా మీ ఊరిని కాపాడడానికి ఒక వ్యక్తిని ఇక్కడ పుట్టించాలని చెప్పేసి నిన్ను పుట్టించారు. నువ్వు చాలా గొప్ప వ్యక్తివి అన్నమాట. సో ఆ రోజు మాకు భవిష్యవాణి ఏం చెప్పిందంటే, ఒక పలానా వ్యక్తి ఈ ఊర్లో పుట్టాడు, ఇతను 26-36కి వచ్చారు, గొప్ప యుద్ధ వీరుడు అవుతాడు, ఎలాంటి రాక్షసునైనా చంపగలుగుతాడు, దానికి ఎవరు అడ్డుపోయినా ఎంత గొప్ప రాక్షసుడైనా నిలబడాడు. అయితే మరి ఇతన్ని ఓడించాలంటే ఎలా? సో మీరు డైరెక్ట్గా యుద్ధం చేసి అతన్ని ఓడించలేరు, అతనంతటా అతని లైఫ్ను ఆగం చేసుకునేటట్టు చేయగలిగితే అతను మీకు పోటీ లేకుండా పోతాడు అని చెప్పి అన్నారంట. సో ఆ రోజు నేను నీ దగ్గరకు వచ్చాను 10 ఇయర్స్ బ్యాక్ వచ్చి నెమ్మదిగా నీకు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నావో ఈ ప్రాక్టీస్ నుంచి పక్కకి తప్పించడానికి నీకు ఈ చిన్న వీడియోలు అలవాటు చేశాను, అందమైన అమ్మాయిలు చూపించడం అలవాటు చేశాను. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం అలవాటు చేయించాను. ఎప్పుడైతే నువ్వు అవి అలవాటు చేశానో వాటికి నెమ్మదిగా అలవాటు అయిపోయి నీ ప్రాక్టీస్ తగ్గించావు. ఈరోజు నువ్వు ఊరిని కాపాడడం కాదు కదా, నిన్ను కాపాడుకునే పొజిషన్ కూడా లేవు. సో నేను వచ్చిన పని అయిపోయింది, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి ఆ రాక్షసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి జరిగిందంతా తలుచుకొని ఎంత మంచిగా ఉండేవాడిని, ఎంత ఆగమైపోయాను, ఈ 10 ఇయర్స్లో నా ఊరు ఎంత ఆగమైపోయింది అని చెప్పేసి తను బాధపడుతున్నాడంట. ఈలోపు మళ్ళీ రాక్షసుల దాడి స్టార్ట్ అయింది, చాలా మందిని చంపేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి ఆ దాడికి సాక్షిగా మిగిలిపోయాడు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ స్టోరీని బట్టి మనకేమర్థం అవ్వాలి? చిన్నప్పుడు మనందరం కూడా చదువుకునే రోజుల్లో చాలా పెద్ద కళలు ఉండేవి. నేను ఇంత సంపాదించాలి, లేదా నా లైఫ్ స్టైల్ ఇంత ఉండాలి, నేను పలానా బిజినెస్ స్టార్ట్ చేయాలి, నేను ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, పెద్ద కారు కొనుక్కోవాలి, పెద్ద ఇల్లు కొనాలి, మా అమ్మ నాన్న ఇలా చూసుకోవాలి, ఇవన్నీ చాలా కోరికలు ఉండేవి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే నెమ్మదిగా ఎంటర్టైన్మెంట్కి షిఫ్ట్ అయిపోతున్నాం. చిన్నప్పుడు కూడా ఉంటుంది ఎంటర్టైన్మెంట్, ఇంకెక్కువ షిఫ్ట్ అయిపోతాం. ఈ మధ్యకాలంలో అయితే సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఉంది, సోషల్ మీడియా ఉందంటే మనం అక్కడ చేరి ఎంటర్టైన్మెంట్కి కనెక్ట్ అయిపోతున్నాం. ఈవెన్ ఎడ్యుకేషన్ షిఫ్ట్ అయ్యేటోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక మనీకి సంబంధించి సబ్జెక్ట్ నేర్చుకున్నారు, లేకపోతే ఇంకొక వీడియో చూడడం అలవాటు చేసుకున్నారు,
లేకపోతే ఒక డ్రింక్కి అడిక్ట్ అయిపోయారు, లేకపోతే ఒక డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయారు. ఓకే, ఇలా ఏదో ఒక దానికి బానిస అయిపోతున్నాం ఏజ్ పెరుగుతున్నా కొద్దీ. ఎప్పుడైతే ఒక తాగుడుకి అలవాటు అయినామో, ఒక వీడియో చూడడానికి, పోర్న్ వీడియో చూడడానికి అలవాటు అయ్యామో, లేదా యూట్యూబ్లో కంటిన్యూగా ఎంటర్టైన్మెంట్ చూడడం అలవాటు అయ్యామో, వీటన్నిటికీ షిఫ్ట్ అవుతున్నప్పుడు కంఫర్ట్లోకి వెళ్ళిపోతున్నాం. ఎలా అంటే ఈ వీడియోస్ అన్ని చూస్తున్నప్పుడు మన బ్రెయిన్లో ఒక డోపమైన్ రిలీజ్ అవుతుంది. అది జస్ట్ టెంపరరీ డోపమైన్. ఈ టెంపరరీ డోపమైన్ కోసం వర్చువల్ స్క్రీన్కి అలవాటు అయిపోయి, వర్చువల్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోయి, కష్టపడే వాటిని పక్కకు పెట్టేసి ఆ కొద్దిసేపు ఆ వీడియో చూస్తే హ్యాపీ అనిపిస్తుంది, చాలా డోపమైన్ రిలీజ్ అవుతుంది కదా, హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, కొద్దిసేపు ఆ డ్రింక్ తాగితే హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, సో ఇలాంటి వాటికి అన్నిటికీ అలవాటు అయిపోతూ లైఫ్ని జస్ట్ కంఫర్ట్ జోన్లోకి తీసుకెళ్ళిపోతున్నాం. అవునా కదా? సో ప్రతి మనిషి కూడా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మనం వెళ్తున్న దారిలో కొన్ని వందల మార్పులు వస్తాయి, వందల అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఈ అడ్డంకులన్నిటిని పక్కకు పెడుతూ మనం అనుకున్న గోల్స్ కోసం ఎవరైతే గట్టిగా కష్టపడతారో వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఓకే, లైఫ్లో చిన్న చిన్న ఆనందాలు చూడడం తప్ప అంటే నేను అనట్లేదు. లైఫ్లో ఏ ఆనందానికైనా ఒక కంట్రోల్ ఉండాలి, ఒక లిమిట్ ఉండాలి. ఆ లిమిట్ దాటకుండా మనం ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటామో వాళ్ళు లైఫ్ని సక్సెస్ రూట్లో చూడగలుగుతారు. ఇప్పుడు మనం అనుకుంటున్న సెలబ్రిటీస్ అందరూ, సక్సెస్ లీడర్స్ అందరూ చిన్న చిన్న ఏజ్లో కూడా సక్సెస్ అవుతున్న పిల్లలందరూ కూడా 26-27 ఇయర్స్కే ధనవంతులు అవుతున్న వాళ్ళు ఉన్నారు, సొసైటీకి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎంటర్టైన్మెంట్కి, వాళ్ళ డోపమైన్కి, ఒక వర్చువల్ స్క్రీన్స్కి, వర్చువల్ డ్రీమ్స్కి, వీటికి ఒక కంట్రోల్లో ఉంచుకొని మిగిలినవన్నీ ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తూ ఫోకస్డ్గా పనిచేయడం వల్ల జరుగుతుంది. అవునా కదా? మీ లైఫ్లో మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, ఫైనాన్షియల్గా మీరు ఎక్కడ సెటిల్ అవ్వాలనుకున్నారు చిన్నప్పుడు, వాటి కోసం మీరు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ క్రమంలో ఇమీడియట్గా రిజల్ట్ కనబడదు, నెమ్మదిగా కనబడుతుంది. ఆ నెమ్మదిగా రిజల్ట్ కనబడాలంటే మీరు ఫోకస్డ్గా వర్చువల్ వదిలేసి ప్రాక్టికల్గా కళ్ళ ముందు కనబడే దాని మీద ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే రిజల్ట్ కనపడుతుంది. అవునా కదా? సో ఈ రోజున మన డ్రీమ్స్ అన్నీ సపరేట్ చేసుకొని కంఫర్ట్ జోన్లో వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం సొసైటీలో మనం కొన్ని విషయాలకి ఎడిక్ట్ అయిపోయి నాలెడ్జ్ తెలుసుకోకుండా, దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండిపోవడం వల్లనే కదా. సో లైఫ్లో గొప్పగా సక్సెస్ అవ్వాలంటే ఈ స్టోరీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.